మన పెద్దలు మరి వారిని ముఖ్యంగా నాయకులు వారిని మీ అందరి తరపున ప్రేమపూర్వకంగా మేరీమాత వృద్ధుల ఆశ్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన గౌరవనీయులు మరి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. వారి పుట్టినరోజు 75వ జన్మదినోత్సవాన్ని ఈరోజు మనం అందరూ కూడా జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం. మరి వారి ఆత్మశాంతి నిమిత్తం వారిని జ్ఞాపకపరుచుకుంటూ మరి మన మధ్యలో ఉన్న ఈ నాయకులు మనకి చిన్న చిరుకానుకను ఇవ్వాలని వారి పేరట ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారిని మరి ఈ ఆశ్రమం తరపున అభినందిస్తూ ఉన్నాం. మరి వారిలో ఎవరైనా ఒకరు మాట్లాడతారంటే వారికి మరి విశ్వేశ్వరపాలెంలో ఉన్నటువంటి వృద్ధుల ఓల్డేజ్ హోమ్ వారికి మరి దీనికి ఆర్గనైజింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సిస్టర్స్కి అవ్వతాతలకి మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మరి మేము వృద్ధుల ఆశ్రమానికి రావడం జరిగింది. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మేము ఈ యొక్క రాజోల్ నియోజకవర్గంలో కార్యకర్తలుగా నాయకులుగా మేము పార్టీలో ఉన్నాం కాబట్టి అనేకమైన సార్లు మరి దీన్ని సందర్శించడం జరిగింది. మరి ఈరోజు కూడా ఆ యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని మేము అట్లా కొన్ని ఫ్రూట్స్, పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ అవి తీసుకుని రావడం జరిగింది. మరి మీరందరూ కూడా మరి రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మరి స్టేట్ వైడ్గా ఉన్న కార్యకర్తల నాయకుల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థిస్తాం. మరి అందరి తరఫున మరి మాట్లాడతాం, మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరందరూ కూడా మరి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకు సాగే విధంగా ఆయనకి ధైర్యం పుట్టించే విధంగా మీ అందరి ప్రార్థనలో మీరు గుర్తుంచుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడ కూడి వచ్చిన ముఖ్యమైన పెద్దలు సింహాద్రి గారు, అలాగే పెప్పర్ రాజు గారు, మరి అలాగే సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి ఇంకా సహదేవ్ గారు, మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించినటువంటి వ్యక్తి మరి రాజోల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా మరి సహదేవ్ గారిని సందర్శించకుండా ఏమీ చేయలేము. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కూడా మరి ఈయన చేసిన సేవ చేయట్లేదు. మరి వీళ్ళ సేవ కొనియాడ తరమైనది సహదేవ్ గారిది. మరి సహదేవ్ గారిని కూడా వన్స్ అగైన్ మరి ఆయన కంగ్రాట్స్ చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు విశ్వేశ్వరపురంలో ఉన్న వృద్ధులాశ్రమంలోకి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆశ్రమం అనేది, వృద్ధుల ఆశ్రమం అనేది ఇక్కడ గొప్ప సేవ అంకిత భావంతో మరి జరుగుతుంది. దేవుడు మరి నిత్యం వాళ్ళకి సహాయం చేసేలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కొంచెం ప్రార్థన చేసే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, ఆయన చనిపోయి దగ్గరగా 14 సంవత్సరాలైనా ఆయన యొక్క సంక్షేమ పథకాలు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఆయన బాటలు నడుస్తున్నారు. మరి రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పాలన మరి అందిస్తామని కోరుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన మరి ప్రియ తల్లిదండ్రులకి, అదేవిధంగా ప్రియ ఫాదర్లకి, అదేవిధంగా తల్లికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, వృత్తులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ప్లీజ్ చేస్తున్నాము. మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు 75వ జన్మదిన కార్యక్రమాన్ని మరి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా కూడా మన మధ్యనే ఉన్నట్టు ఎప్పుడూ అలాగే ఉంటుంది. అదే నిమిత్తం మా గ్రామంలో విశ్వేశ్వరపురం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా మరి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా మరి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన డేవిడ్ గారు కానీ, సింహాద్రి గారు కానీ, అలాగే రాజు గారు కానీ, మొత్తం శ్రీని గారు, అలాగే శివ, మరి సహదేవ్, ఉదయ్, మరి అలాగే సన్ని అని మరి మొత్తం మా తోటి వచ్చిన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరి వారు ముందుండి నడిపిస్తున్నారు.
మరి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా మరి ఈ ఓల్డేజ్ హోమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరి వారందరికీ కూడా సేవ చేసే వారందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరందరూ ప్రార్థన చేసి మరి ముందు మంచి కార్యక్రమాలు ఆయన చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పాస్టర్ గారిని మరి మొత్తం అందరినీ కూడా ప్రత్యేకంగా మరి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మరి చక్కని మాటలు మాట్లాడిన మన నాయకుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, చాలామంది చరిత్రలో ఉంటారు, కానీ బహు తక్కువ మంది చరిత్ర సృష్టిస్తారు. మరి ఆ బహు తక్కువ మందిలో చరిత్ర సృష్టించిన గొప్ప మహానుభావుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఉన్న కాలం వేరు, ఆయన పరిపాలన వేరు, ఆయన నడవడిక వేరు, ఆయన మాట విధానం వేరు, ఆయన ఆలోచన విధానం వేరు. మరి ఈ రోజుకి ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 15 సంవత్సరాల క్రితం చనిపోయారు. కానీ ఈ రోజుకి మన మధ్యలో, మన ఆలోచనలోనే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. కారణం ఆయన చేసిన మంచి పనులు. కాబట్టి మరి ఆ మంచి పనులు మనం కూడా చేయాలనే ఆశతో మన మధ్యలోకి వచ్చిన నాయకులందరినీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మరి మీరు చేస్తున్న సేవ మీకు ఎప్పుడు తోడుగా ఉండి దేవుని యొక్క దైవాశీస్సులతో నింపబడి ఉండాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మా మధ్యలో ఉన్న ఫాదర్ పేట ప్రసాద్ గారండి. వారు మన ద్వారకా తిరుమల దగ్గర కామరకోటలో విచారణ మా ఫాదర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇటలీలో 9 సంవత్సరాలు ఉండి ఆయన వచ్చి ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు. ఆయనకు మా ఫాదర్ గారి ఈరోజు వారి యొక్క జన్మదినోత్సవాన్ని కూడా కొనియాడుతూ ఉన్నారు ఈసారి. కాబట్టి ఈ సమయంలో మరి వారి యొక్క స్పెషల్ డే ఫర్ హిమ్ టుడే, అండ్ వీ ఆస్క్ హిమ్ టు ప్రే ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఫర్ ఎవ్రీ వన్ గ్యాదర్డ్ హియర్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మరి నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఎందుకంటే ఆయన ఆపోజిషన్ పార్టీ అయినా కానీ, ఎంత శత్రువైనా కానీ మంచి చేసే గుణం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అది నాకు చాలా ఇష్టం ఆయనలో. ఎందుకంటే ఆయన చాలామందికి అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా మంచి చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి మంచి గుణం ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జన్మదినోత్సవం నాడు మరి ఆయనను అభినందిస్తూ ఆయన అడుగుజాల్లో నడుస్తున్నటువంటి మీ అందరినీ ప్రార్థన చేద్దాం. ఉదయామని సర్వేశ్వర ప్రేమగల తండ్రి, మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. తన భార్యను దీవించండి. తన బిడ్డ జగన్ను, తన యొక్క కూతురు షర్మిల గారిని దీవించండి ప్రభా. వారు కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మరి పేదవాళ్లకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ఆయన పేరు మరి మంచి పనులు చేస్తున్నటువంటి ఈ మంచిని చేయాలన్న మంచి వీరి అందరి నాయకులందరినీ దీవించండి. వీరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వీరు కూడా మంచి నాయకులుగా ఎదిగే భాగ్యాన్ని ఇవ్వమని, ఈ యొక్క ప్రాంతంలో మరి ప్రతి ఒక్కరి ఆదరణ పొందే భాగ్యాన్ని వీరికి ఇవ్వమని, వీరికి మంచి ఆరోగ్యాన్ని, వీరి కుటుంబాలను కూడా దీవించమని, ఇక్కడ గుంకూరు ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని ఈ మాట మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న నాయకులు, ప్రముఖులు ముందుకు వచ్చి ముందున్న మన తల్లులకి అందరూ